కడప జిల్లా బద్వేల్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ చంద్రమోహన్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5,000 మొక్కలను నాటారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ఈరోజు మనకు రాష్ట్రంలో 1,00,00,000 మొక్కల నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనము ఈ యొక్క మొక్కల ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మనము ఈ యొక్క చెట్లు పెంచడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది పర్యావరణ పరంగా కాకుండా అలాగే మనిషి వ్యక్తిగత ఆరోగ్యం కోసం మనకు ఆక్సిజన్ అయితే కొన్ని రోగాల నుంచి మనం దూరంగా ఉండడం కోసం ఆహ్లాదకరంగా ఉండేదానికోసం మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు ఈ యొక్క చెట్లు అనేటివి మనకు దోహదపడతాయి. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటి ఇంకోటి చెట్లు నాటమే కాదు చెట్లని మనము రక్షించాలి. ఏదైనా కూడా మనము చెట్ల పెట్టడం అనేది ఒక కార్యక్రమం కింద పెడతాం, కానీ అందులో ఇందాక చెప్పినట్టు కేవలం 1% అనేది చాలా ఇది. పెట్టడం కాదు, పెట్టిన వాటిని మనము సంరక్షించాలి. అట్లీస్ట్ కొన్ని రోజులు దాన్ని కాపాడగలిగితే డెఫినెట్గా మనము అన్నీ కూడా గ్రీనరీ పెంచినట్టు అవుతుంది, అందరి ఆరోగ్యాలు కాపాడినట్టు ఉంటుంది. ప్రకృతిని కూడా మనము పర్యావరణాన్ని వీటన్నిటిని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పర్యావరణ యొక్క ఆవశ్యకత అందరూ గుర్తించి ప్రతి ఒక్కరు చెట్లను ప్రేమించి చెట్లను పెంచాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాం. పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆర్డీఓ గారు చంద్రమోహన్ సార్ గారు, మన సిఐ సీతారామరెడ్డి గారు, మన టౌన్ ప్లానింగ్ సతీష్ కుమార్ గారు టీపీఓ గారు, తర్వాత పర్యావరణ ప్రేమికుడు సతీష్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి, మరి ఇక్కడ వచ్చిన అందరూ మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈరోజు మనకు 24 చోట్ల అంటే గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది 2 నెలల నుంచే ఏ ఏరియాల్లో ఎక్కువ చెట్లు నాటేదానికి మీకు వీలైద్దని చెప్పి లాటిట్యూడ్ ప్రకారము అన్ని సైట్లన్నీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం బద్వేల్ పురపాలక సంఘంలో 24 చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 24 చోట్ల 5,224 మొక్కలు మనం నాటేదానికి ప్లాన్ చేసినాం. నిన్న మనం 4,000 తెచ్చినాము. అక్కడ రేకలకొండ దగ్గర పోయి ఈరోజు ఇంకా గ్యాప్ ఉంటే ఇక్కడ తీసుకోమని చెప్పినాము. 4-5 రోజుల్లో మొత్తము ఇవన్నీ కూడా ఈరోజు వీలైనంత వరకు ఎక్కువ లేబర్ అన్నీ పెట్టడం జరిగింది, ట్యాంకర్లు అంతా. ఈరోజు నాటకాడికి పూర్తి చేసి మిగిలిన 4-5 రోజుల్లో అన్నీ కూడా మనం ఏదైతే టార్గెట్ ఇచ్చిందో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. కంప్లీట్ చేసుకోవడంతో పాటు మన గౌరవ కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ చెప్పేది ఏంటంటే నాటిన ప్రతి చెట్టును మనం కాపాడుకోవాలా. అందులో మనం ఏమంటే ఎవరి ఇంటి దగ్గర నాటితే ఆ పబ్లిక్ మనం ఇన్వాల్వ్ చేసి ఆ చెట్టు వాళ్ళను దత్తత తీసుకోమని చెప్పి మనం ఎర్రమట్టి స్పెషల్గా అన్నీ సైంటిఫిక్గా గవర్నమెంట్ చెప్పిన ప్రకారము చేసినాము. అయితే దాంట్లో నీళ్లు పోసేది మనం పోస్తూ ఉంటాము. మనం పోయడం కంటే ముందు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఆ పబ్లిక్ ఎవరింటి దగ్గర ఉండే చెట్టును వాళ్ళకి దత్తత ఇవ్వాలని అనుకున్నాము. వాళ్ళందరినీ కూడా పబ్లిక్ను అందరినీ కూడా కన్విన్స్ చేస్తాను. కాబట్టి నాటిన ప్రతి చెట్టును బతికేయడంతో పాటు ఈ 5,200 కాకుండా ఈ వర్షాకాలం ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటేదానికి మన ఆర్డీఓ గారు సార్ మేమంతా ప్లాన్ చేసుకున్నాం. ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు నాటాల. ఆ నాటే అది ఇంకా వర్షాకాలం మొదలైనప్పుడు ఇప్పుడైతే ఈ 5,200 చెట్లు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.